విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం పెట్టబోతున్నారు. ఆయన బ్రదర్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు గారు మరియు ఆయన అభిమానులతో కలిపి ఈ విగ్రహం స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో, విజయవాడని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? దట్ టూ లెనిన్ సెంటర్‌లోనే ఎందుకు పెట్టాలని అనుకున్నారు? విజయవాడలో ఇంతకుముందే 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి ఒకటి విజయవాడ ఈస్ట్‌లో, ఇంకోటి కృష్ణలంకలో. ఈ పర్టిక్యులర్ సెంటరు కృష్ణ గారికి చాలా అనుబంధం ఉన్న ఏరియా. ఆయన 50 ఏళ్ల పైనగా జీవితంలో, సినీ జీవితంలో అనేక సార్లు విజయవాడ రావటం, మనోరమ హోటల్లో దిగటం, ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు కానీ, థియేటర్ యజమానులతో కానీ ఇంటరాక్ట్ అవ్వటం, ఆయన రిలీజు అయిన కొత్త సినిమాలకి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి మార్నింగ్ షో ప్రజల మధ్య, అభిమానుల మధ్య చూడటం అలవాటు ఫ్రమ్ లాస్ట్ 60 ఇయర్స్‌గా. ఆయన తొలి చిత్రం 'తేనె మనసులు' విజయవాడ అలంకార థియేటర్‌లో ఆ రోజున రిలీజ్ చేయడం, ఆదుర్తి సుబ్బారావు గారు కానీ, ఇతర నటీనటులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేటప్పుడు బెజవాడ నుంచే ప్రారంభించారు. అలానే కృష్ణ గారికి కానీ, పద్మాలయ సంస్థకు కానీ అనుబంధంగా విజయవాడ ఓరసీ థియేటర్, అలానే రాజయువరాజ్, అలానే అప్సర, జై హింద్, లక్ష్మీ టాకీస్, వినోద టాకీస్, ఇలా థియేటర్లన్నిటి మధ్యలో ఉన్న కూడలిది. గవర్నర్పేటకి, గాంధీనగర్‌కి మధ్యలో. ఆ ప్రాంతంలో అయితే బాగుంటుందని అభిమానులంతా వచ్చి నన్ను కోరటం జరిగింది. అక్కడ విగ్రహం కూడా ఈనాడు ఆయన 200వ చిత్రంగా మా సీతారామరాజు తర్వాత ఈనాడులో పాత్ర అత్యంత ప్రజాదరణ కలిగిన చిత్రం. అది కూడా ఆ ప్రాంతంలో షూటింగ్ జరిగింది. అందుకని అక్కడే పెట్టాలి అని వాళ్ళందరూ, జితేంద్ర కానీ, సుధా స్వామి కానీ, అదే బుజ్జి, వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా ఒక విగ్రహ కమిటీగా ఏర్పాటు చేసి ఒక 2 ఏళ్లుగా తిరిగి పర్మిషన్ తెచ్చుకొని విగ్రహం తయారు చేయించుకొని అక్కడ స్థాపించడం జరిగింది. దానికి విగ్రహ ఆవిష్కరణకి ఏ తేదీ అయితే బాగుంటుంది అని తర్జనభర్జనతో జనవరి 11 ఈ 2 చిత్రాల తర్వాత అగ్నిపర్వతం సినిమాలో జమదగ్గి క్యారెక్టరు అభిమానుల గుండెల్లో ఇప్పటికీ నిలుచుకున్న పాత్ర అది. ఆ సినిమా నిర్మాత చలసాని అశ్విని గారు విజయవాడ వాస్తవ్యులు. ఆ సినిమా 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనవరి 11వ తారీఖు. అందుకని ఆ రోజున ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన్ని కూడా ఆహ్వానించాం. అశ్విని దత్ గారికి పద్మాలయకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. కృష్ణ గారితో అగ్నిపర్వతం లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలు తీయడంతో పాటు రాజకుమారుడు సినిమా ఆయన మహేష్ బాబుని ఇంట్రడ్యూస్ చేయటం, ఇవాళ శ్రీనివాస మంగాపురం అనే సినిమాలో కృష్ణ గారి మనవడు జయకృష్ణతో సినిమా తీస్తున్నారు ఆయన. అందువల్ల ఆయన సమక్షంలోనే చేస్తే బాగుంటుందని మా కుటుంబ సభ్యుడిగా కృష్ణ గారి మనవడు జయకృష్ణ, ఘట్టమనేని జయకృష్ణ సినీ అరంగేట్రం చేస్తున్నారు. ఆయన కూడా వస్తున్నాడు. ఆయనే ఆవిష్కరిస్తున్నాడు విగ్రహాన్ని. సో, ఆయన సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్నమాట. అందువల్ల ఈ జనవరి 11 అనే దానికి, స్థలం అనే దానికి ఇంపార్టెన్స్ ఉంది, డేటు. అంటే కృష్ణ గారంటే ఒక సెన్సేషన్ క్యారెక్టర్ మనకి. లైక్ ఆయన ఏ మూవీ చేసినా చాలా క్యారెక్టర్స్ చేశారు. అసలు ఆయన రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు? లైక్ మీ అందరితో రియల్ లైఫ్‌లో ఎలా ఉండేవారు? రియల్ లైఫ్ చాలా ఓపెన్‌గా ఉంటారు, సరదాగా ఉంటారు, జోవియల్‌గా. అందరితోనూ కలుపుకోలుగా ఉంటారు. అనేక ఇండస్ట్రీలో వాడే కాకుండా పొలిటికల్ లాంగ్వేజ్లో కూడా అనేక మంది ముఖ్యమంత్రులు కానీ అందరితోటి చాలా ఎప్పుడు కూడా ఆప్యాయంగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు. పర్టికులర్గా విజయవాడ అనేది ఆయనకి, మా కుటుంబం మాది తెనాలి దగ్గర బురిపాలెం. మాకు సిటీ అంటే విజయవాడే ఆ రోజుల్లో, లేకపోతే చెన్నై. అప్పట్లో ఇటు ఎక్కువ వచ్చి ఇక్కడ ఉండేవారు. ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వచ్చేవాళ్ళం. విజయవాడలో ఉన్న ప్రతి స్ట్రీటు నాకు కానీ, కృష్ణ గారికి కానీ మా అందరికీ తెలుసు. అంటే మహేష్ బాబు గారిలో, ఘట్టమనేని మహేష్ బాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఈజ్ ఎ బిగ్ స్టార్ టుడే. ఎవరికి అందనంత ఎత్తుకెదిగాడు. మంచి యాక్టర్, మంచి పర్సన్,
కృష్ణ గారి వారసత్వాన్ని నిలుపుతున్నారు. అంతకన్నా ఒక మెట్టు ఎదిగాడు ఆర్టిస్ట్‌గా. కృష్ణ గారి అడుగుజాడల్లో నడుస్తున్నారు. అంటే కృష్ణ గారి మూవీస్‌లో ఒక సినిమా రీమేక్ చేస్తే మహేష్ బాబుని పెట్టి, ఏ సినిమా రీమేక్ చేస్తే బావుండిద్దని మీరు అనుకుంటున్నారు? అలాగే మహేష్ బాబే చెప్పారు. కృష్ణ గారి సినిమాలన్నీ లెజెండరీ సినిమాలు. ఇంకోళ్ళతో రీమేక్ చేయటానికి అంత సాహసించకూడదు. ఆయన పెర్ఫార్మెన్స్ రీప్రొడక్ట్ చేయటం చాలా కష్టం అని చెప్పారు. అంటే ఇప్పుడు జనరల్‌గా మనం మూవీ టికెట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఎక్కువగా మూవీ టికెట్స్ రేట్స్ పెరగడం వల్ల ప్రజలందరూ సినిమా థియేటర్స్‌కొచ్చి చూడట్లేదని ఒక ప్రాబ్లమ్ రైజ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ. అంటే ఈ మూవీ రేట్స్ పెంచడం వల్ల రేట్స్ కూడా పెరిగిపోయి మూవీ ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని బడ్జెట్ రేట్ పెంచి మూవీస్ తీయడం వల్ల నష్టం అంటారా? లేకపోతే లాభం అంటారా ఒక ప్రొడ్యూసర్‌కైనా, డైరెక్టర్? అది వైడర్ క్వెషన్. మీకు సినిమా మీద అవగాహన ఉంటే తెలుస్తుంది. ఈ రోజుల్లో వాళ్ళకేంటంటే వర్కింగ్ అవర్స్ తగ్గినాయి. వర్కింగ్ అవర్స్ పెంచుకోవాలి. ప్రాపర్ స్క్రిప్టు సినిమా స్టార్ట్ చేయబోయే ముందే బౌండ్ స్క్రిప్ట్ ఉంటే ఇన్ని రోజులు పట్టవు. కాస్త ప్రొడక్షన్ తగ్గుతుంది. లేకపోతే షూటింగ్ ఎక్కువ చేస్తున్నారు. 2 అవర్స్, 2½ అవర్స్ తీసే సినిమాకి 5 అవర్స్, 6 అవర్స్ మళ్ళీ కూర్చొని ఎడిట్ చేస్తున్నారు. దాంట్లో కాస్ట్ పెరిగిపోతుంది. కాస్ట్ పెంచుకోవటం కరెక్టా అంటే అది ఆర్టిస్ట్‌ని బట్టి ఉంటుంది. ఆర్టిస్ట్‌ని బట్టి, వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్‌ని బట్టి, ఎన్ని వర్కింగ్ డేస్ తీసుకుంటున్నారు, ఎన్ని చేస్తున్నారు అనే దాని మీద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డిపెండ్ అవుతుంది. వన్స్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయిన దాని మూలాన బిజినెస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓటీటీ ఉన్నాయి. ఓటీటీ ఉంది, దీనికి ఎదురు కాదు. ఓటీటీ ఈజ్ అన్ అడిషనల్ రెవెన్యూ. శాటిలైట్ ఈజ్ అడిషనల్ రెవెన్యూ. ఆడియో ఈజ్ అడిషనల్ రెవెన్యూ. అదర్ డబ్బింగ్స్ ఆర్ అడిషనల్ రెవెన్యూ. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వెళ్తున్నాయి సినిమాలు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, తెలంగాణ. అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్లు వెళ్తున్నాయి. అదర్ కంట్రీస్కి వెళ్తున్నాయి. ఇవన్నీ వేరీ చేసుకోవాలి తీసే సినిమా ప్రొడ్యూసర్. అంటే ఒకప్పుడు సినిమా రేట్స్ తగ్గిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు సినీ ఇండస్ట్రీ వాళ్ళు వద్దు అన్నారు. ప్లస్ నార్మల్ వాళ్ళేమో పెంచండి అన్నారు. ఇప్పుడు ఈ ఇష్యూ ఇంకా వైరల్ అవుతుంది. ఇప్పుడు దాని గురించి ఏమంటారు? ఏదమ్మా అది? అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సినిమా రేట్లు పెంచను అంటే మాత్రం అప్పుడు ఇష్యూ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఇంకా సినిమా రేట్లు పెంచాలి అని చెప్పి ఇష్యూ చేస్తున్నారని బయటకొచ్చిన టాక్. పెంచుతానే ఉన్నారు అడిగినప్పుడల్లా. ప్రీమియం అని పెంచుతూనే అన్నారు. అంటే జనరల్ కామన్ పీపుల్ మేము ఎళ్ళలేకపోతున్నాం థియేటర్స్‌కి అని ఒక ఇష్యూ చేస్తున్నారు దాని గురించి. అది గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ ఇన్ ఫిక్సింగ్ ద రేట్స్. వెన్ మేకర్ ఈజ్ మేకింగ్ ఏ ఫిలిం, he can decide what he want. We want flexible rates. Industry want flexible rates. వాళ్ళు పెద్ద పిక్చర్ అయితే ఎక్కువ పెట్టుకుంటారు, చిన్న పిక్చర్ అయితే తక్కువ పెట్టుకుంటారు. గవర్నమెంట్ కంట్రోలే కరెక్ట్ కాదు. ఐఎమ్ బ్లేమింగ్ ద గవర్నమెంట్ టు ఇంపోజ్ రెస్ట్రిక్షన్. ఓకే. లేకపోతే రిలాక్స్ చేసేటప్పుడు దే షుడ్ ఫార్మ్ ఏ రూల్స్. ప్రతి ప్రొడ్యూసర్ వచ్చి వాళ్ళ దగ్గర వచ్చి అడగటం కాదు. అకార్డింగ్ టు ద గైడ్లైన్స్ దే కెన్ డూ ఇట్. మీరు చాలా సంవత్సరాల నుంచి పాలిటిక్స్‌కి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడు పొలిటికల్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అదేం పొలిటికల్ నేను దూరం కాదు, దగ్గర కాదు, ఎప్పుడు కూడా. నాకు సపరేట్ ప్రొఫెషన్ ఉంది. పాలిటిక్స్ ఈజ్ ఎ పార్ట్ టైం. పొలిటికల్ ఓకే. లాస్ట్ 18 మంత్స్‌గా టీడీపీ గవర్నమెంట్ ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు? దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్. ఇంకా ఫ్రూట్స్ అందాలి, చేయాల్సిన పనులు ఉన్నాయి. ఈ పీపుల్ యాస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నాయి, అవి అందుకోవాలి. గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఉందంటే ఏ గవర్నమెంట్ అయినా అందరినీ ఎప్పుడు సాటిస్ఫై చేయలేరు కదా. ఇట్ ఈస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అంటే నెక్స్ట్ మహేష్ బాబు సన్ గౌతమ్ ఘట్టమనేని ఈ లెగసీని తీసుకెళ్తారంటారా? ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నారా? తీసుకెళ్తారు. ఇప్పుడు జయకృష్ణ ఘట్టమనేని తీసుకెళ్తున్నాడు కదా. అంటే ఇంకా గౌతమ్ నెక్స్ట్ గౌతమ్ గారు తీసుకెళ్తారు. గౌతమ్ వస్తాడు కదా, ఈజ్ ట్రైనింగ్ ఇన్ అమెరికా. థాంక్ యూ ఫర్ యువర్ జయకృష్ణ కూడా అమెరికాలో ట్రైన్ అయ్యి వచ్చాడు 3 ఇయర్స్‌గా. ఇతను ఇప్పుడు ఇంట్రడక్షన్ అవుతున్నాడు. సో 11th ఆయన వచ్చి సినీ ఇండస్ట్రీకి రాబోతున్నారనమాట. సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. దట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఎక్కడ చేయాలనుకుంటున్నారు,
ఎలా చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు కూడా రీసెంట్గా ఇప్పుడు మన ఇంటర్వ్యూ చేసే టైంలో కూడా ఆవకాయ అమరావతి అని చెప్పి సినీ ఇండస్ట్రీ వాళ్ళని కూడా తీసుకొచ్చి ఒక ఈవెంట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో 3 days కింద 8th, 9th, 10th of January ఇప్పుడు ఈవెంట్ జరుగుతుంది పున్నమి ఘాట్లో కూడా. అంటే సినీ ఇండస్ట్రీ వాళ్ళు మన ఆంధ్ర వైపు చూడాలి, అందరూ వరల్డ్ వైడ్గా మన ఆంధ్రాలో ఏం జరుగుతుందో సినిమా గురించి ఎక్కువ ఆంధ్రాలోనే ఉంది అని చెప్పి చాటి చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. నాకు ఆ ఈవెంట్ సంగతి తెలియదు, ఏం చేశారు అంటే. సినిమా ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్ షుడ్ ఫార్మ్ ఏ పాలసీ వేర్ దే వాంట్ టు డెవలప్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ హైదరాబాద్. ఆంధ్రాలో డెవలప్ చేయాలన్నప్పుడు వేరియస్ వ్యూస్ ఉంటాయి. కొంతమంది వైజాగ్ అంటారు, కొంతమంది విజయవాడ అంటారు. ఇట్లా ఆ వ్యూస్లో గవర్నమెంట్ ఏ ఉద్దేశంతో ఉందో తెలిసి గవర్నమెంట్ ఇవాళ దే షుడ్ ఫార్మ్ ఏ ఫిల్మ్ సిటీ, ఫిల్మ్ పాలసీ అండ్ ఆర్టిస్ట్కి అకామిడేషన్, టెక్నీషియన్స్కి అకామిడేషన్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఇవన్నిటికన్నా ముందు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కావాలి. ప్రతి వాళ్ళు హైదరాబాద్ నుంచే తెచ్చుకొని ఇక్కడ సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశం కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎట్లా పెడుతున్నారో ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి ఇక్కడ ట్రైన్ చేస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇండస్ట్రీ కూడా బాగుపడుతుంది. హైదరాబాద్లో ఉన్న సినీ ఇండస్ట్రీ వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్కి రావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. విజయవాడ రావాలని, విజయవాడకి రావాలని కోరుకుంటున్నాం మేము. విజయవాడ, వైజాగ్, బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఐ ఫీల్ లైక్ మా విజయవాడకి వస్తే బాగుండిద్దని మేము అనుకుంటున్నాం. 1975లో విజయవాడలోనే స్టూడియో కడదామని గవర్నమెంట్ అప్రోచ్ అయ్యాం. ఓకే. అంటే అబౌట్ 50 years బ్యాక్. ఆ రోజుల్లో ఇక్కడ ఆల్మోస్ట్ మండల కృష్ణ గారు అప్పుడు మినిస్టర్గా ఉండేవారు, తీసుకొచ్చి చూపించారు. బట్ వేరియస్ రీజన్స్ ఇక్కడంతా వద్దని హైదరాబాద్లో కట్టమని మమ్మల్ని ఒత్తిడి తీసుకెళ్ళి హైదరాబాద్లో కట్టించారు. స్టిల్ కృష్ణ గారికి విజయవాడ అంటేనే ఆయనకి ఇష్టం. మా పాత్రగా నేను కావాలంటే ఫిల్మ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెడదామనేది ఉద్దేశం ఉంది. షూర్, ప్లీజ్ డూ దట్. ట్రైన్ ది ఆర్టిస్ట్, ట్రైన్ ద డైరెక్టర్స్, టెక్నీషియన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, సిజీ ఎఫెక్ట్స్, గ్రాఫిక్ ఎఫెక్ట్స్, వర్చువల్ స్టూడియోస్, ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికీ రావాల్సిన టెక్నీషియన్స్ని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇండియాలోనే తక్కువ ఉన్నారు. ఎక్కడ ఒక ఉన్న చోట డెవలప్ చేసేదానికన్నా కొత్త చోట డెవలప్ చేస్తే టెక్నాలజీ ఉంటే ఎక్కడికైనా వస్తారు ఫిల్మ్ ఇండస్ట్రీ. వంతుగా గవర్నమెంట్ కనుక ఆలోచిస్తూ ఉంటే నేను లీడ్ తీసుకొని చేస్తాను. ట్రైనింగ్ సెంటర్, ఫిల్మ్ ట్రైనింగ్ సెంటర్, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. Done. We'll share this. Thank you for your valuable time, sir. Signing off. Atha Muhammad, RTV, Vijayawada. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.